2047 ఆర్థిక లక్ష్యాల కోసం సీఎం కృషి చేస్తున్నారన్న శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామన్న కేటీఆర్. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదన్న ఎంపీ అరవింద్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బరాజ్ల పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం మరమ్మత్తు పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎఫ్రీ ఇండియా ఐఐటి ముంబైకి డిజైన్ల బాధ్యతలు అప్పగించారు. డిజైన్లను సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపాలని నిర్ణయించారు. మరమ్మత్తు పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భారత్ లో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలంటే పరిశ్రమలు రావాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 ఆర్థిక లక్ష్యాల కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు నర్మెట్టలో బయోగ్యాస్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. బయోగ్యాస్ ఫ్యాక్టరీ కాలుష్య రహితమన్నారు. డిసెంబర్లోగా ఫ్యాక్టరీ పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. భేషజాలు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సిద్దిపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు సంతోషకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే ఈ ప్రాంతానికి కంపెనీలు వస్తున్నాయన్నారు. బయోఫ్యూయల్స్ నిర్మాణం చేసుకుంటే యుద్ధాలొచ్చినా గ్యాస్ కొరత లేకుండా ఉంటుందన్నారు. సింగరేణి కార్మికులు వారి కుటుంబాలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పోరాటానికి ఇక్కడి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అవినీతి బయటికి రాకుండా కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనలో మాకు ప్రజలకు మధ్య దూరం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది భ్రమ అన్నారు. టీడీపీలో మంచి లక్షణాలున్నాయన్న కేటీఆర్ ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారన్నారు. మా పార్టీలో అది లోపించింది కాబట్టే ఓడిపోయామన్నారు. కుటుంబ సభ్యులను కవిత ఏడిపించేలా వ్యవహరిస్తున్నారన్నారు. కన్నవారికి మేలు చేయకపోయినా పర్వాలేదు, ఏడిపించొద్దన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు అన్నారు ఎంపీ అరవింద్. లీడర్ క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కరప్షన్ డ్రగ్స్ పార్టీతో మాకేంటి పొత్తు అని మండిపడ్డారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీగా వలసలుంటాయని చెప్పారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటే అన్నారు అరవింద్. పోలేపల్లి సెజ్ లో పలు కంపెనీలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ పలు కంపెనీలు వ్యర్థాలను దహనం చేస్తున్నాయని, దీనివల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోతోందని మండిపడ్డారు. ఈ వారంలో ఇదే అంశంపై మంత్రి కొండా సురేఖ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారన్నారు అనిరుద్ రెడ్డి. ఈ సమావేశం తర్వాత తాడోపేడో తేల్చుకుంటానన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని, ఎంత పెద్ద కంపెనీలైనా వదిలిపెట్టబోనన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు. లేబర్ కమిషనర్ దగ్గర జరిగే సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నివారణకు చర్యలు జరపాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేస్తున్న మొబైల్స్ లో కుంభకోణం జరిగిందని చెప్తే మంత్రి సీతక్క సమాధానం చెప్పకుండా చెప్పుతో కొడతా అనడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. కేంద్రం నిధులు కేటాయించిన నిధుల్లో 30 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఆధారాలున్నాయని చెప్పారు. 7,000 రూపాయల మొబైల్ ను 11,000 అని చెప్తున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ పై సిబిఐ విచారణకు సిద్ధమా అని క్రిషాంక్ ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. క్రెడిట్ గురించి మాట్లాడే వారికి క్రెడిబిలిటీ లేదన్న మంత్రి సత్యకుమార్. అవినీతి అధికారులపై చర్యలు లేవన్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జనగణన 2027 పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి దశలో హౌసింగ్, గృహ సదుపాయాల వివరాలు సేకరిస్తారు. ఫిబ్రవరి 2027లోగా జనాభా లెక్కలు నమోదు చేస్తారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. ప్రజలు జనగణన అధికారులతో సహకరించాలని, సరైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీది రాజకీయం కాదు, ఉన్మాదమని విమర్శించారు మంత్రి నిమ్మల రామనాయుడు. వైసీపీ జెండా పక్కన పెట్టి గొడ్డల్ని జెండా చేసుకున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని మండిపడ్డారు. గత ప్రభుత్వం అప్పును పెద్ద బహుమతిగా ఇచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. వాటికి వడ్డీలు కడుతూనే సూపర్ 6 అమలు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వర క్షేత్రంలో 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు.
క్రెడిట్ గురించి మాట్లాడే వారికి క్రెడిబిలిటీ లేదన్నారు మంత్రి సత్యకుమార్. ప్రజల తిరస్కరణకు గురైన పార్టీలు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమన్నారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్. పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తూ ఉంటే ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ తీరుపై పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మండిపడ్డారు. రాజధాని కోసం గతంలోనే 33,000 ఎకరాలు తీసుకున్నారన్నారు. ఒక్కేడాదిలో అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలనపై పట్టు లేదని స్పష్టమవుతోందన్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ. అవినీతి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ క్యాడర్ను అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై పవన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చొద్దని అనంతపురం జిల్లాలో సిపిఐ సభ. విశాఖ జిల్లా యారాడలో స్థానికుల నిరసన. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనం దగ్గర హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళన. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా వెంచిర్యాల్ సమీపంలో సిగరెట్లు గుట్కాలను నిషేధిస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పాలకవర్గం చెప్పినట్లుగానే సిగరెట్లు గుట్కాలను 21 ఏళ్లలోపు పిల్లలకు అమ్మకూడదని కిరాణా షాప్ యజమానులకు నిర్ణయం తీసుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చొద్దని అనంతపురం జిల్లాలో సిపిఐ నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ 3 రోజుల పాటు పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లా యారాడలో స్థానికులు ఆందోళనకు దిగారు. జెట్టి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. యారాడను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనం దగ్గర హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో ఖమ్మం జిల్లా కల్లూరును పార్లమెంట్తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంగా చేయాలంటూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. త్వరలోనే నియోజకవర్గ సాధన సన్నాహక కమిటీ ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రల్ని గుర్తించారు. ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. పోలవరం జిల్లా మంటూరు దగ్గర గోదావరి దాటి వాడపల్లి కొత్తూరు ప్రాంతాల్లోకి పులి ఎంటర్ అయింది. రేడియో కాలర్ ద్వారా పెద్ద పులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తిస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నీటి ఎద్దడి నెలకొంది. గత 7 రోజుల నుంచి నీరు రాకపోవడంతో రోడ్డుపై బిందెలతో మహిళలు బైఠాయించారు. నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ. ఆర్ఎస్ఎస్ బీజేపీలపై రాహుల్ విమర్శలు. హిందూ సంప్రదాయాలను కించపరిచే వారికి బుద్ధి చెప్పాలన్న పీయూష్ గోయల్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బెంగాలీలు సొంత రాష్ట్రంలో మైనార్టీలుగా మారే దుస్థితి రాకుండా చూస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. దేశ భద్రతే ముఖ్యమని, బెంగాల్లోకి చొరబాటుదారులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ భావజాలం ఉన్నవారు అంబేద్కర్ ను, దేశ రాజ్యాంగాన్ని అంతం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అన్నారాయన. టీఎంసీ పాలనలో బెంగాల్ సర్వనాశనమైందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, చొరబాట్లు పెరిగాయన్నారు. పేదల సొమ్ము తింటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమిళనాడులో అగ్రనేతల ప్రచార జోరు కొనసాగుతోంది. సీఎం స్టాలిన్ డీఎంకేను మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పారమాకుడిలో జరిగిన ఎన్నికల సభకు హాజరై డీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విరుచుకుపడ్డారు. హిందూ సంప్రదాయాలను కించపరిచే వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో ప్రభుత్వమే లేదని విపక్ష నేత అశోక్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలికలొచ్చాయని సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్నారు. జమ్మూలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్ గెస్ట్ గా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు ఆయన. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ విధానసభను సందర్శించారు. సభా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఆడియో వీడియో మ్యూజియంను పరిశీలించారు. ప్రముఖ గాయని ఆశా భోన్సలే కన్నుమూత. సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. సినీ ప్రపంచానికి తీరని లోటన్న నేతలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. గాయని ఆశా భోస్లే మృతిపై సినీ సంగీతాభిమానంతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. గాయని ఆశా భోస్లేపై సంగీత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన అభిమానం చాటుకున్నారు. ఒడిషా పూరి సముద్ర తీరంలో ఆమె చిత్రపటం నిర్మించారు. ఆశా భోస్లే మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మైమరిపించే గాత్రంతో దశాబ్దాల పాటు దేశాన్ని ఉర్రూతలూగించిన ఆశా భోస్లే మరణం భారత సినిమాకు తీరని లోటు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు. యాంకర్ విష్ణుప్రియపై ఏఎస్ఎఫ్ నేతల ఫిర్యాదు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న సింగర్ మంగ్లీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మహిళా బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీరోలవుతారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంట్లో బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలన్నారు ఆయన. సంగారెడ్డి జిల్లాకి బిహెచ్ఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఐఐటీ హైదరాబాద్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలతో పాటు మహిళా సాధికారతకు సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారన్నారు. తిరుపతిని ఏపీ రాజధాని చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిపై చంద్రబాబు, జగన్ కు చిత్తశుద్ధి లేదన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో న్యాయవాది ముఖీం నిర్మించిన ఫామ్ హౌస్ ను కూల్చి చుట్టూ ఫెన్సింగ్ వేశారు సిబ్బంది. ఏపీ దేవాదాయ శాఖ అధికారి శాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఇప్పటికే ఏసీబీ కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ములకలపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వ్యూహ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, వైస్ చైర్మన్ వినోద్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి రంజిత్ పాల్గొన్నారు. కళ్యాణోత్సవానికి భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు భారీగా హాజరయ్యారు. తనపై అడ్వకేట్ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ పంజగుట్ట పిఎస్ లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేశారు. తన కార్యాలయానికి వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో తనను దుర్భాషలాడుతూ బెదిరించారని మంగ్లీ ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సింగర్ మంగ్లీ. నల్గొండలో క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో మోసం బయటపడింది. 10 మంది వీఐపీస్ గ్రూప్ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలకు దూరంగా ఉండాలని ఇన్ఛార్జ్ డీఎస్పీ సుభాష్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లిలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని వ్యక్తిని రాళ్లతో కొట్టి గ్రామస్తులు చంపేశారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీవారి కెఫేలో రౌడీ షీటర్ వీరంగం వేశాడు. మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ లేట్ అయిందని రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు గొడవకు దిగాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై పంచాయతీ సిబ్బంది దాడి చేశారు. కారు పార్కింగ్ ఫీజు విషయంలో మాటామాట పెరగడంతో భక్తులపై దాడికి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో బామ్ని గ్రామంలో మొక్కజొన్న పంట అగ్నికి ఆవుతైంది. హార్వెస్టర్ మిషన్ తో మొక్కజొన్న కోస్తూ ఉండగా కరెంటు వైర్లు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. తిరుపతి జిల్లాలో పలు నేరాలకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అజీజ్ గా గుర్తించారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. పెద్దబైలు మండలం పేరేడు దగ్గర మత్స్యగడ్డలో ఈతకు వెళ్లి 3 బాలురు మృతి చెందారు.